నువ్వు భగవత్ తత్వజ్ఞానివి. అటువంటి నీకు 3 వరాలు ఇస్తున్నాను. 1, నీకు అలసట గాని బాధ గాని మైకం గాని ఉండదు. నీకు ఆకలి దప్పులు లేకుండా మహాశక్తి కలుగుతుంది. నువ్వు ప్రాణుల నడవడికలను గమనించేటప్పుడు నీ మనస్సు వాటిని అంటదు. దివ్య ప్రబోధాన్ని పొంది జ్ఞానాన్ని పొందుతావు. భీష్ముడు అస్తమించే సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. ధర్మరాజు అడిగాడు, మహాత్మా, పరమేశ్వరుడైన కృష్ణ పరమాత్మ గొప్పతనాన్ని గూర్చి వినాలని ఉంది. ధర్మరాజా, నారదాది మహర్షులు చెప్పుకుంటుండగా విన్న ఒక విషయాన్ని చెబుతాను. శ్రీకృష్ణుడు సాక్షాత్తు మహావిష్ణువే. తన నైపుణ్యంతో కర్తలు నిర్వహించాలని సంకల్పించాడు. అందులో భాగంగా ముందు పంచభూతాలను సృష్టించి తాను జలాలపై పడుకుని తన నాభి నుండి ఒక తామర పువ్వును సృష్టించి అందులో నుండి బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మ సంకల్పం చేత 7 కుమారులు కలిగారు సృష్టించాడు. వారే మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు. వారిలో మరీచికి కశ్యప ప్రజాపతి, కశ్యపునికి సూర్యుడు, అత్రికి చంద్రుడు జన్మించారు. ఆ సూర్యచంద్రులిద్దరూ క్షత్రియ వంశానికి మూల పురుషులయ్యారు. వారి వలన క్షత్రియులు శాఖోపశాఖలుగా అనేక వంశాలు వర్ధిల్లాయి. శ్రీకృష్ణుడు వాళ్లలో వాళ్లకు జరిగే యుద్ధాలను నిమిత్త మాత్రంగా గ్రహించి నశింపచేస్తూ ఉంటాడు. ఈ దేవదేవుడు శ్రీకృష్ణ రూపంతో పాటు బలరామ, మన్మథ, అనిరుద్ధ రూపాలను ధరించి ఈ జగత్తునందు వినోదంతో క్రీడిస్తున్నాడు. శ్రీకృష్ణుని సామాన్య మానవుడిగా చూడటం అజ్ఞానం. శ్రీకృష్ణుడు భక్తులకు సేవకుడు. భక్త పొంగవులకు కేవలం తన కరుణా కటాక్షాలతో వీక్షణల చేతనే సర్వ భోగ భాగ్యాలను, ముక్తిని కూడా ఇవ్వగలడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః.